నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుగోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం. లారీ వెనుక వైపు నుంచి మినీ లారీ ఢీకొనడంతో డ్రైవర్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సమాజ సేవకు ప్రతి ఒక్కరూ చేయూత అందించాలి. గూడూరులోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన రిటైర్డ్ ప్రిన్సిపల్ బలరాం రెడ్డి. విధుల్లో ఉన్న డాక్టర్ను దూషించిన కేసులో 7గురిపై కేసులు. కోట పట్టణంలోని వీధుల్లో నిందితులను నడిపించిన అనంతరం మాట్లాడిన సీఐ కిషోర్ బాబు. శ్రీ వాసవి మాతకు విశేష పూజలు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కనకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మనుగోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మినీ లారీ డ్రైవర్ మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై నుంచి ఒరిస్సా వెళ్తున్న జీడిపప్పు లారీని అక్రమంగా రేషన్ బియ్యం తరలించే మినీ లారీ మనుగోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో ఢీకొంది. ఈ మినీ లారీ నాయుడుపేట నుండి రేషన్ బియ్యాన్ని తరలిస్తుంది. ఈ ప్రమాదంలో మినీ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్రమ రేషన్ బియ్యాన్ని ఓవర్ స్పీడ్ తో తరలించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు మనుగోలు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వైద్యం చేస్తున్న డాక్టర్ ను దూషించి విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు గూడూరు గ్రామీణ సీఐ కిషోర్ బాబు తెలిపారు. ఈ మేరకు కోట బస్టాండ్ వరకు నిందితులను నడిపించారు. కోట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. 7గురిపై కేసులు నమోదు చేసి వారిలో 5 మందిని అరెస్టు చేశారు. అందరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ నుంచి కోట బస్టాండ్ వరకు వారిని నడిపించారు. ఈ సందర్భంగా గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన కోట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకునేందుకు వచ్చి చికిత్స చేస్తున్న డాక్టర్ను దూషించి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు సెక్యూరిటీ గార్డ్ రాకేష్ మస్తాన్పై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలో సూర్యతేజ, అరుణ్ కుమార్, కామ్లీ, భూపతి, దొరబాబు, నరేంద్ర, కళ్యాణ్ నిందితులను పేర్కొన్నారు. వీరిలో కొందరిపై రౌడీ షీట్ ఉందని, భూపతి, నరేంద్ర మినహా మిగిలిన 5గురిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు తమ వంతు సహాయం అందించాలని, మానవ సేవే మాధవ సేవ అని రిటైర్డ్ ప్రిన్సిపల్ బలరాం రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలో నిర్వహించిన రోటరీ క్లబ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ లో రోటరీ క్లబ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపల్ బలరాం రెడ్డి మాట్లాడుతూ మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఏమి చేశామనేది ముఖ్యమని, సేవా కార్యక్రమాల వల్ల ఆత్మసంతృప్తి కలుగుతుందని అన్నారు. రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు వివరించారు. ఎందుకంటే మానవ జీవితం ఇప్పుడు ఏదైతే చెప్పారో చాలా గొప్పది. ఇలాంటి మానవ జీవితంలో మీ అందరూ, మీకంటే నేను కొంచెం చిన్నవాడిని, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కరతాల జరుగుతుంది. ఎందుకంటే ఈ క్లబ్లోకి రావడమే మనందరం అదృష్టవంతులు. 1905లో ప్రపంచ స్థాయిలో మనకి చూస్తే అప్పుడు మనకి ఇక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. ఆ సమయంలోనే సామాజిక సేవకి రోటరీ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకంటే
యూరోపియన్స్ మన చరిత్రగా చదివినట్లయితే ఈ సామాజిక సేవా దృక్పథం చాలా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి క్లబ్లో మన గూడూరు మీ అందరూ ఉండడం, ఈరోజు నన్ను కూడా మీలో ఒక భాగస్వామిగా పిలవడం నేను చాలా సంతోషపడుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి శ్యామ్ సుందరరావు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, విజయ్ కుమార్ రెడ్డికి, సెక్రటరీకి, ప్రెసిడెంట్ గారికి, ముఖ్యంగా సభ్యులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. మరి ఇప్పుడే చెప్పాను, దీన్ని పుట్టేటప్పుడు వారికి తెలియదు, చనిపోయేటప్పుడు కూడా వారికి తెలియదు. ఈ మధ్యకాలంలో పుట్టిన చనిపోయిన మధ్యకాలంలో ఒక వ్యక్తి సమాజానికి ఎన్నో చేయొచ్చు. ఆ భాగంగానే మనమంతా కూడా మనకి తోచిన విధంగా మనకి ఏదైనా సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా అందరికీ పెద్దవారు ఉన్నారు అందరూ. ఒక విషయం అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా, ముఖ్యంగా ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. మనము చనిపోయిన తర్వాత మన బాడీని దహనం చేస్తే వచ్చేది బూడిద వరకే. అదేవిధంగా మన పెద్దోళ్ళ కాడి నుంచి కళ్ళు దానం చేస్తే ఐ డొనేషన్ అయితే జరుగుతూ ఉంది. ఆ కోవలోనే ఇప్పుడు అందరూ పెద్దవారు రోటరీ పైపెచ్చు లైన్స్ మిగతా ఒక మెడికల్ సంబంధించిన అందరూ ఉండాలి. కాబట్టి మనం ఏదన్నా బ్రెయిన్ డెత్ అయినప్పుడు మన శరీరంలో ఏవైతే అవయవాలు పనికొస్తాయో అవయవాలు దానం చేసే అవకాశం ఉంటే ముందుకు అవి చేస్తే బాగుంటుంది చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అవయవ దానం చేయాలని చెప్పి నేను 2 ఇయర్స్ చేయను. నాకు ఏ విధంగా లాగిన్ కావాలా, ఏ విధంగా ఎన్రోల్ కావాలా నాకు ఐడియా లేదు. ఈ సమావేశంలో క్లబ్ ప్రతినిధులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మయూరి శ్యామ్ యాదవ్, దశరథ రామిరెడ్డి, మునిగిరీష్, సురేష్ రెడ్డి, వాసుగౌడ్, పివి కృష్ణయ్య, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిఆర్జెడ్ భూమిని అక్రమంగా ఆక్రమించి రొయ్యల గుంటలు సాగు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకునేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు తెలిపారు. ముతుకూరు మండలంలోని కృష్ణపట్నం ప్రాంతంలో వారు పర్యటించి ఆక్రమణలకు గురవుతున్న భూమిని పరిశీలించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం ప్రాంతానికి సమీపంలో ఉన్న సిఆర్జెడ్ భూమిని జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. దేశంలోనే ఎక్కువ శాతం సముద్రం ఉండడంతో దీన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా వారు చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మాట్లాడుతూ ఆక్రమణలకు గురవుతున్న సిఆర్జెడ్ భూమిని పరిశీలించామని తెలిపారు. అక్కడ జెండాలను కూడా నాటి లోపల భాగంలో ఎటువంటి ఆక్రమణ జరగకుండా హెచ్చరికలు జారీ చేసిన నిబంధనలు ఉల్లంఘించి రొయ్యల గుంటలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారని తెలిపారు. సముద్ర తీరాన్ని కాపాడుకుంటామని, ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం ముతుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్ బంగాళాఖాతంకి దగ్గర చెరువులో ఉన్నాం. ఇదే ఆ ఎగురుతున్న జెండా సిఆర్జెడ్ వాళ్ళు నాటిన జెండా. అంటే ఈ జెండా దాకా సముద్రానికి సంబంధించినది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ కార్యకలాపాలు చేయకుండా 1986లోనే భారత ప్రభుత్వం సిఆర్జెడ్ చట్టాన్ని తీసుకొచ్చి 500 మీటర్ల వరకు కూడా ఎక్కడా కూడా ఆక్రమణలు చేయడం కానీ ఇతరితర కార్యకలాపాలు చేయకుండా జీవోని తీసుకురావడం జరిగింది. అయితే ఈ జెండా నాటిన తర్వాత కూడా ఏదైతే కృష్ణపట్నం గ్రామానికి చేరువలో బంగాళాఖాతానికి దగ్గరలో ఈ జెండా నుంచి సముద్రం గడ్డ దాకా కూడా ఈ రొయ్యల గుంటలు అని చెప్పి తోసుకుంటా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని కూడా వ్యతిరేకించే విధంగా ఇక్కడ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టదు. అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ఎందుకనంటే భారతదేశం సముద్రపు అంచునున్నది. ఈ సర్వేపల్లి నియోజకవర్గం కనీసం 30-35 కిలోమీటర్ల వరకు కూడా సముద్రపు అంచు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నది. ఇటు తోటపల్లి గూడూరు మండలం కావచ్చు, ఇటు ముతుకూరు మండలం కావచ్చు. అయితే ఏదైనా సునామీ ఉధృతాలు వచ్చినప్పుడు ఆ సముద్రము
గ్రామాలను తుడిచిపెట్టుకొని పోకుండా దానికి తగినటువంటి ఆ కట్ట నిర్మాణం కావచ్చు, మడ అడవులను కావచ్చు, పర్యావరణాన్ని కావచ్చు, ఇవన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బాధ్యతగా మనందరి మీద ఉంది. ఒక పార్టీ ఒక వ్యక్తి కాదు, మనందరి మీద ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా మత్తులో నుంచి బయటకు రావాలా. గత 5 ఏళ్ళు చేసినటువంటి పనులు ఆ నిద్రావస్థ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు. అందరూ కూడా మెలకువతోనే ఉండాలా. పర్యావరణాన్ని కాపాడుకోవాలా, సముద్ర జలాలను కాపాడుకోవాలా, సముద్రాలను కాపాడుకోవాలా, నదులను కాపాడుకోవాలా. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, నాయకులు రహీం, బోలా అశోక్, సందూరి శ్రీహరి, మస్తాన్, సుమన్, సీనయ్య, ఏడుకొండలు, వెంకట సుబ్బయ్య, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి మఠానికి చెందిన అర్చకులు, పురోహితులకు పంచాంగాలు అందజేశారు. బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు రాజాకుమార్, భాస్కర్ మూర్తి, సంస్థ ప్రతినిధి హేమంత్ కుమార్ శర్మ చేతుల మీదుగా వాటిని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల సాయంతో ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషమని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి డివి అనంతాచార్యులు, ప్రభాకర్ శాస్త్రి, రత్నప్రసాద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ ఉండే 5 మండలాల్లో తర్వాత సూలూరుపేటలో వారు చెప్తారు ఆ విషయాలన్నీ కూడా ఇంకా చాలా వివరంగా. లక్షణంగా ఒక మన బుచ్చి మండలంలోని అర్చకులకి, పురోహితులకి పంచాంగ వితరణ ఉచితంగా ఇస్తున్నారంటే అది చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి అలాగే చేసుకో చాలా మంచి కార్యక్రమం అనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా మన మఠంలో ఏర్పాటు చేసుకుందామని తెలియజేయడం జరిగింది. ధర్మానికి ప్రతీకలం కాబట్టి మనం ఆ ధర్మం పట్ల అందరం గౌరవం కలిగి, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా అవకాశం దొరికిన చోటల్లా ధర్మం గురించి, హైందవ జాతి గురించి ఒక 2 ముక్కలు చెప్పుకొని తర్వాత మన యొక్క కార్యక్రమాల్లోకి అందరూ వెళ్ళాలని తెలియజేస్తారు. వారం రోజులు సుప్రీంకోర్టులో వాదించి 144 పేజీల వర్డిక్ట్ తీర్పుని ఎలా ఇచ్చారంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి, నిజమైనటువంటిది, ఖగోళ శాస్త్రం మీద ఆధారపడినటువంటి చేసేటువంటి శాస్త్రం ఇది. దీన్ని తప్పకుండా అందరూ వాళ్ళు అనుసరించాల్సిందే అనేటువంటి గొప్ప. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 చట్టాన్ని పునరుద్ధరించాలని, జి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని సిపిఎం నాయకులు దేవదానం తదితరులు డిమాండ్ చేశారు. మణుమూలు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఉన్న చల్లా యానాదుల కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో కూలీలకు అనేక హక్కులు ఉన్నాయని, అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆదిశేషయ్య తదితరులతో పాటు ఉపాధి కూలీలు పాల్గొన్నారు. పూర్తి బలం మెజారిటీ రాకపోతే ఆనాటి వామపక్ష పార్టీలు అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని సపోర్టు అడగడం జరిగింది. సపోర్టు 64 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు ఆ రోజు పార్లమెంట్కి ఎన్నికయ్యారు. వాళ్ళ సపోర్ట్ ఇవ్వమండి, మీకు ఎన్ని పదవులు కావాలన్నా ఇస్తామంటే కమ్యూనిస్ట్ పార్టీల ఎంపీలు చెప్పింది ఒకటే మాట, మాకు పదవులు అక్కర్లేదు, మేము కోరేది ఒకటే, వ్యవసాయ కార్మికులకు యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయంలో పని దినాలు పడిపోయినాయి, వాళ్ళకి ఏదైనా ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని చేయండి అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీల ఎంపీలు అడిగితే మేము వాళ్ళకి ఒక సమగ్రమైనటువంటి చట్టం చేస్తాము, మీరు కూడా అందులో పాలు పంచుకోండి అని చెప్పేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఇతర గ్రామాలకి, ఇతర పట్టణాలకి వలసలు పోతూ ఉంటారు. అలాంటి వలసల్ని నివారించేదానికి, అదే వాళ్ళ స్థితిగతులు మెరుగుపడి వాళ్ళ గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు చీరలు, మగవారికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు దాతలుగా ఓబులశెట్టి పూర్ణచంద్రరావు జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు వెంకట సుబ్బయ్య, లక్ష్మమ్మ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాము, రామ్మోహన్ రావు, ప్రభాకర్, దయాకర్, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి తదితరులతో పాటు నిర్వాహకురాలు కళ్యాణి పాల్గొన్నారు.
అబ్బాయి పూర్ణచంద్రరావు దినదిన అభివృద్ధి చెంది ఎడ్యుకేషన్ పరంగా మంచి చదువుకొని మంచి ఉద్యోగాన్ని ప్రసాదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మన ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా పూర్ణచంద్రరావుకి ఆశీర్వాదాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మమ్మ గారి ఇద్దరు కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని, వ్యాపార రీత్యా వాళ్ళు చేసే ఏ వ్యాపారమైనా కూడా ఆ వ్యాపార రీత్యా చక్కగా దేవుడు భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించాలని, ఇంకా మంచి మనసు, ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ ఎక్కడైనా సరే అబ్బాయి ఇంటికాడ కానీ వాళ్ళ అమ్మ ఇంటికాడ కానీ ఏ ఊర్లో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు 10 మందికి మంచి భోజనాలు పెట్టాలి అన్న ఒక మంచి ఉద్దేశం. అందులో నిన్న వచ్చి భోజనాలే కాకుండా మా కళ్యాణ గారికి ఏం అవసరాలు ఇక్కడ కనుక్కుంటే వాళ్ళకి ఈ పండగ మాసం కాబట్టి అందరికీ చీరలు పెడుతున్నారు. అదేవిధంగా ఒక 15 మందికి కూడా మగవాళ్ళకు కూడా పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఓబులశెట్టి పూర్ణచంద్రరావు అబ్బాయి మొదటి జన్మదినం సందర్భంగా వాళ్ళ తండ్రి గారైనటువంటి వెంకట సుబ్బయ్య, వాళ్ళ మదరు శ్రీలక్ష్మి గారు సంపూర్ణ సహకారంతో ఒక 30 మందికి చీరలు అయితేనేమి, లుంగీలు ఇవన్నీ అందించడం జరుగుతుంది. భోజనాల కార్యక్రమం కూడా మంచి భోజనాలను కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, ఆ పిల్లవాడు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ తరపున నమస్కారాలు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఉపాధిదాతలుగా డాక్టర్ సుందర రామచంద్రరావు గారి ఆఖరి చెల్లెలు శ్రీమతి సూర్యకుమారి రామచంద్రన్ గారి జ్ఞాపకార్థం దాతలు శ్రీనివాస్, శర్మిల, సుధా మరియు మాధవ్ గారు వీళ్ళు ఫారిన్లో ఉంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరంలో 6 అన్నదాన కార్యక్రమాలు ఇస్తున్నారు కాబట్టి అందరికీ కుటుంబ సభ్యులందరికీ ఆరాధన చేశారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువైన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, సామూహిక కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్షరాం సమర్పయామి దర్శయామి వనస్పతి ధూమాగ్రాపయామి సాక్షాత్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మనుగోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం. లారీ వెనుక వైపు నుంచి మినీ లారీ ఢీకొనడంతో డ్రైవర్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సమాజ సేవకు ప్రతి ఒక్కరూ చేయూత అందించాలి. గూడూరులోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన రిటైర్డ్ ప్రిన్సిపల్ బలరాం రెడ్డి. విధుల్లో ఉన్న డాక్టర్ను దూషించిన కేసులో 7గురిపై కేసులు. కోట పట్టణంలోని వీధుల్లో నిందితులను నడిపించిన అనంతరం మాట్లాడిన సీఐ కిషోర్ బాబు. శ్రీ వాసవి మాతకు విశేష పూజలు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కనకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.